హలో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎస్బీఐ జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. ఈ ఎస్బీఐ జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ అనేది మీరు ఇంటి దగ్గర ఉండే వీడియో కేవైసీ ప్రాసెస్ ద్వారా మీరు బ్యాంక్కి వెళ్ళకుండే మీరైతే ఎస్బీఐ జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. దీని యొక్క ఫీచర్స్ మీకు ఏటీఎం డెబిట్ కార్డు వస్తాయా, దీనికి ఏమైనా ఛార్జెస్ ఉంటాయి, చెక్ బుక్ వస్తున్నాయి, ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటుందా అనేది అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఈ జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ వీడియో కేవైసీ ద్వారా మనం బ్యాంక్కి వెళ్లకుండా మనం చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు మన ఇంటి దగ్గర ఉండే. దీంట్లో మీకు 2 టైప్స్ ఆఫ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే ఉంటాయి. ఒకటి ఇన్స్టా ప్లస్ సేవింగ్ అకౌంట్, రెండోది డిజిటల్ ప్లస్ సేవింగ్ అకౌంట్స్ అయితే ఉంటాయి. మనకు ఇన్స్టా ప్లస్ సేవింగ్ అకౌంట్ ఓపెనింగ్ అనేది వీడియో కేవైసీ ప్రాసెస్ ద్వారా యోనో యాప్లో అయితే చేసుకోవచ్చు. మీరు బ్యాంక్కి వెళ్ళిన అవసరం లేదు. డిజిటల్ ప్లస్ సేవింగ్ అకౌంట్ అయితే అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు ఒక నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ తీసుకొని మీరు బ్యాంక్కి వెళ్తే మీకు అయితే అకౌంట్ అయితే ఓపెన్ చేస్తారు. మనకు కావాల్సింది ఇన్స్టా ప్లస్ సేవింగ్ అకౌంట్. మనం బ్యాంక్కి వెళ్ళకుండా ఇంటి దగ్గరే చేసుకుంటున్నాం కాబట్టి మనకు కావాల్సింది ఓన్లీ ఇన్స్టా ప్లస్ సేవింగ్ అకౌంట్. డిజిటల్ ప్లస్ సేవింగ్ అకౌంట్ మనకు అవసరం లేదు. ఇప్పుడు ఇన్స్టా ప్లస్ సేవింగ్ అకౌంట్ అనేది మనం వీడియో కేవైసీ ప్రాసెస్ ద్వారా వితౌట్ విజిటింగ్ బ్రాంచ్ ద్వారా మనం అయితే ఇదైతే చేసేద్దాం. ఇప్పుడు మనం చేసుకుందాం ఇన్స్టా ప్లస్ సేవింగ్ అకౌంట్. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి, దీని యొక్క ఇవైతే తెలుసుకుందాం. దీనికి ఏటీఎం కార్డ్ అయితే వస్తుంది. దీని యొక్క యాన్యువల్ ఛార్జ్ అయితే 125 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే పడుతుంది. జిఎస్టీ 35 రూపీస్ అయితే పడుతుంది. ఈ విధంగా మీకైతే ఈ డెబిట్ కార్డ్ అయితే వస్తుంది. ఎస్బీఐలో చాలామందికి ఇంటి దగ్గర చేస్తే డెబిట్ కార్డ్ వస్తున్నారు అదని డౌట్, ఖచ్చితంగా వస్తుంది. ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చేసి ఫర్ సేవింగ్ అకౌంట్ 2.70% అయితే వస్తుంది. ఫర్ ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్లో మనకు 6.80% ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. మనకు నెక్స్ట్ దీనికి మీకు అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అయితే తెలుస్తుంది. ఇన్స్టా ప్లస్ సేవింగ్ అకౌంట్ ముందుగా మీ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఎస్బీఐ యోనో యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్లేస్టోర్లో యాప్ అయితే అవైలబుల్గా ఉంటుంది. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఎస్బీఐ యోనో అని క్లిక్ చేస్తే మీకైతే యాప్ అయితే వస్తుంది. యాప్ వచ్చిన తర్వాత యాప్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఎలా అని కనిపిస్తుంది. మీ పర్మిషన్స్ అయితే అడుగుతుంది, మీ లొకేషన్ ఇవన్నీ పర్మిషన్స్ అయితే అడుగుతుంది. ఇవన్నీ అయితే పర్మిషన్స్ అయితే ఇచ్చేయాలి. చాలామందికి యోనో యాప్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. నేను యోనో యాప్ ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను. యోనో యాప్ మీకు ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ప్లీజ్ సెలెక్ట్ టు ప్రొసీడ్ అంది కదా. మీకు ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే ఎక్సైటింగ్ కస్టమర్, కొత్త వాళ్ళు కాబట్టి న్యూ టు ఎస్బీఐ క్లిక్ చేసి మనం అయితే ప్రొసీడ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వాలి చూసే ముందు కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా అయితే ఉంటుంది యాప్ అనేది. పర్మిషన్స్ అయితే అలౌ చేయండి. తర్వాత ఎక్సైటింగ్ ఎస్బీఐ కస్టమర్ ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే దీని మీద క్లిక్ చేసి మీరు ప్రొసీడ్ అవుతుంది. మనం కొత్త వాళ్ళు కాబట్టి న్యూ టు ఎస్బీఐ మీద క్లిక్ చేసి మనమైతే సేవింగ్ అకౌంట్ అయితే ఓపెన్ చేద్దాం. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఓపెన్ సేవింగ్ అకౌంట్, హోమ్ లోన్, కార్ లోన్ కింద చూస్తే ఓపెన్ ఇన్స్టా ప్లస్ సేవింగ్ అకౌంట్ అనేది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ స్టార్ట్ ఏ న్యూ అప్లికేషన్, రిజ్యూమ్ అప్లికేషన్ 2 విధాలుగా ఉంటాయి. స్టార్ట్ ఏ న్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. మధ్యలో మీకు ఎక్కడన్నా ప్రాసెస్ అయిపోతే మళ్ళీ రిజ్యూమ్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మనం అయితే ప్రొసీడ్ అయితే అవ్వచ్చు. మనం కొత్తగా ట్రై చేస్తున్నాం కాబట్టి స్టార్ట్ ఏ న్యూ అప్లికేషన్. మధ్యలో మీకు ఏదైనా డిస్టర్బెన్స్ అయితే రిజ్యూమ్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి అక్కడ నుంచి అయితే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఇది ఒక మనకు మంచి బెనిఫిట్ ఫ్రెండ్స్. మధ్యలో మీకు ఎక్కడైనా స్టాప్ అయినప్పుడు రిజ్యూమ్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అనేది అక్కడ నుంచి అయితే మీరు కంప్లీట్ చేయవచ్చు. ఇప్పుడు మనం కొత్త కాబట్టి స్టార్ట్ ఏ న్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మనం అయితే ఇన్స్టా ప్లస్ సేవింగ్ అకౌంట్ని అయితే ఓపెన్ చేద్దాం. దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను స్టార్ట్ ఏ న్యూ అప్లికేషన్ అని. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వీడియో కేవైసీ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇవన్నీ చూసుకొని బ్రీఫ్గా 18 ఇయర్స్ ఎబో అయితే ఉండాలి ఖచ్చితంగా. ఇవన్నీ అయితే చూసుకోండి ఫ్రెండ్స్. డీటెయిల్స్ ఇవి నార్మల్ డీటెయిల్స్ మాత్రమే. చూసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇవ్వాలి. టిక్ మార్క్ ఇచ్చి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ప్లీజ్ ప్రొవైడ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ అంటుంది. ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మొబైల్ నెంబర్, అదేవిధంగా ఈమెయిల్ ఆప్షనల్ కావాలంటే ఇచ్చుకోవచ్చు, లేకపోతే లేదు. ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా ఇవ్వండి. ఇక్కడ సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. తర్వాత మీకు ఒక మొబైల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. తర్వాత ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ కింద మీకు సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. ఓటీపీ అయితే కరెక్ట్గా ఇవ్వాలి. ఒకవేళ రాకపోతే రీసెంట్ ఓటీపీ మీద క్లిక్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ సబ్మిట్ అయితే క్లిక్. తర్వాత ఇక్కడ చూడండి అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్లో ప్లీజ్ క్రియేట్ యువర్ అప్లికేషన్ పాస్వర్డ్ ఉంటుంది. ప్లీజ్ క్రియేట్ యువర్ అప్లికేషన్ పాస్వర్డ్, రీఎంటర్ అప్లికేషన్ పాస్వర్డ్ ఉంటుంది. మీకు నచ్చిన ఏదో ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ అయితే ఏదో ఒకటి ఇవ్వాలి. మనం ఇక్కడ పాస్వర్డ్ మీకు నచ్చింది అయితే పెట్టుకోండి. తర్వాత మళ్ళీ రీఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది ఆ పాస్వర్డ్ని సేమ్ విధంగా.
మీ నేమ్ పెట్టుకొని దాని చివరి ఏదో ఒక నెంబర్ అయితే పెట్టుకోండి. పాస్వర్డ్ అయితే కన్ఫామ్గా గుర్తుండేటట్టు పెట్టుకోండి. రీఎంటర్ అప్లికేషన్ పాస్వర్డ్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి పాస్వర్డ్ని అయితే సెట్ చేసుకోండి. రీఎంటర్ అప్లికేషన్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మినిమం 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. అప్పర్ అండ్ లోయర్ కేస్ డిజిట్స్ అప్పీల్ క్యారెక్టర్స్ ఈ విధంగా అయితే మీరు సెట్ చేసుకోండి. ఇప్పుడు నా నవీన్ ఉంది కదా, నవీన్ 2 3 4 5 6 ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా సింపుల్గా మీ పాస్వర్డ్ అనేది మీకు నచ్చిన విధంగా పెట్టుకోండి. తర్వాత మీకు సెక్యూరిటీ క్వశ్చన్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ మై ఫేవరెట్ ఫుడ్ ఈజ్ చికెన్ అని ఈ విధంగా మీకు నచ్చింది మీకు ఏదో ఒక క్వశ్చన్ అయితే చేసుకోండి. ఇది మామూలుగా ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనం పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు ఇది హెల్ప్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇవి టిక్ మార్క్ అయితే ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు 5 స్టెప్స్ అయితే ఉంటాయి. అగ్రీ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు 6 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు ముందుగా మీ ఆధార్ ఓటీపీ అయితే సెలెక్ట్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేస్తే తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ ఇవన్నీ చూసుకోండి. ఇక్కడ అకౌంట్ ఓపెనింగ్, పర్సనల్ డీటెయిల్స్, సెలెక్ట్ స్టేట్, డిస్టిక్, సబ్ డిస్టిక్, విలేజ్, టౌన్ ఇవన్నీ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ స్టేట్ మీద క్లిక్ చేసి డిస్టిక్, తర్వాత సబ్ డిస్టిక్, విలేజ్, టౌన్ ఇవన్నీ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఫిల్ చేసి కింద టిక్ మార్క్ అయితే ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈ 6 స్టెప్స్ చేస్తేనే మీకు అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇన్స్టా ప్లస్ సేవింగ్ అకౌంట్ టిక్ మార్క్ ఇచ్చి నేను నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత కరస్పాండెంట్ అడ్రస్ అనేది కదా, ఇవన్నీ మళ్ళీ ఒకసారి ఫిల్ చేయండి. ఫిల్ చేసి మళ్ళీ సబ్మిట్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కింద ఇయర్ పైన టిక్ మార్క్ అయితే ఈ 3 టిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ పాన్ నెంబర్ ఎంటర్ చేయబడింది. పాన్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఫోటో అయితే అడుగుతుంది. ఫోటో ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. తర్వాత మీరు గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ అడుగుతుంది. తర్వాత మీ మెరిటల్ స్టేటస్ అయితే అడుగుతుంది, మ్యారీడ్ అన్మ్యారీడ్. తర్వాత మీ అడిషనల్ డీటెయిల్స్, మీ సిటీ, ప్లేస్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని ఫాదర్ నేము అని మీ ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత మిడిల్ నేమ్ రాకపోయినా ఏం కాదు. తర్వాత మీ మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మదర్ నేమ్ ఎంటర్ చేసి కింద టిక్ మార్క్ అయితే ఇచ్చి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అకౌంట్ ఓపెనింగ్కి ఇవన్నీ కంపల్సరీగా అవసరం. టిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ అడిషనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీ ఆక్యుపేషన్ అయితే అడుగుతుంది. మీ ఆక్యుపేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు బిజినెస్సా, అదర్సా ఇవన్నీ అడుగుతుంది. తర్వాత మీ యాన్యువల్ ఇన్కమ్ అయితే అడుగుతుంది. శాలరీ అయితే మీ యాన్యువల్ ఇన్కమ్ అయితే అడుగుతుంది. మీ యాన్యువల్ ఇన్కమ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ కేటగిరీ అవుతుంది. జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అడుగుతుంది. ఇవి డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. తర్వాత మీ నామినీ డీటెయిల్స్ మీ మదర్ నేమ్ కానీ మీ బ్రదర్ నేమ్ కానీ ఏదో ఒకటి యాడ్ చేసి వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ ఫాదర్ నేమ్ ఎవరిది ఇచ్చినా పర్వాలేదు. నామినీ డీటెయిల్స్ అనేది ఇచ్చి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి వాళ్ళ యొక్క ఏజ్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత నామినీ డీటెయిల్స్ యొక్క అడ్రస్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత సెలెక్ట్ యువర్ బ్రాంచ్ యొక్క మీ దగ్గర ఉన్న ఏదైనా బ్రాంచ్ ఉంటే ఆ బ్రాంచ్ యొక్క నేము లేకపోతే ఆ బ్రాంచ్ యొక్క కోడ్ తెలిస్తే ఆ బ్రాంచ్ యొక్క కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ బ్రాంచ్ మా దగ్గరలో మాది సపోజ్ విజయవాడ అనుకుంది, విజయవాడ బ్రాంచ్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ బ్రాంచ్ యొక్క నేము లేకపోతే కోడ్ తెలిస్తే కోడ్, లేకపోతే మీరు క్రోమ్లో సెర్చ్ చేయండి మీకు అయితే వస్తాయి. అదే టిక్ మార్క్ అయితే ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ బ్రీఫ్గా చదువుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్కి ఓటీపీని ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత నేమ్ అని కార్డ్ మీద మీకు ఏ విధంగా నేమ్ కావాలో ఆ విధమైన నేమ్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక టోకెన్ నెంబర్ అయితే వస్తుంది. ఈ విధంగా చూసుకుని టోకెన్ నెంబర్ చూసుకున్న తర్వాత కింద టిక్ మార్క్ అయితే ఇచ్చి తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ వీడియో కాల్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో కాల్లో మీకు 5 వర్కింగ్ డేస్ అయితే ఉంటాయి. మీకు ఒరిజినల్ పాన్ ఆధార్ కార్డ్ నెంబర్ వాళ్ళకైతే చూపించాల్సి ఉంటుంది. తర్వాత ఒక పేపర్ మీద సిగ్నేచర్ చేసి వాళ్ళకైతే చూపించాల్సి ఉంటుంది. విధంగా వీడియో కాల్ చేస్తే మీకైతే అకౌంట్ అయితే ఓపెనింగ్ అయిపోతుంది. ఇన్స్టా ప్లస్ సేవింగ్ అకౌంట్ మీకు 1 వీక్లో అయితే మీకు ఏటీఎం కార్డ్ అయితే ఇంటికైతే వస్తుంది. ఫిజికల్ డెబిట్ కార్డ్ అయితే మీకు ఇంటికైతే వస్తుంది. విధంగా వీడియో కాల్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఈ వీడియో కాల్ ప్రాసెస్ అయితే మీరు చేసుకున్న తర్వాత మీకు అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇన్స్టా ప్లస్ సేవింగ్ అకౌంట్ మీరు చాలా సింపుల్గా ఇంటి దగ్గర ఉండి మీరు మొబైల్లో ఈ ఇన్స్టా ప్లస్ సేవింగ్ అకౌంట్ అయితే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో కాల్ ప్రాసెస్ ద్వారా స్టార్ట్ వీడియో కాల్ మీద క్లిక్ చేసి మీరైతే ప్రొసీడ్ అయితే వచ్చు. పర్మిషన్ అయితే ఇచ్చేయండి. పర్మిషన్ ఇచ్చేసి మీకు కనెక్ట్ అయితే అవుతుంది. కెమెరా పర్మిషన్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకైతే కాల్ అయితే వస్తుంది. ఆ కాల్ వచ్చిన వెంటనే మీరు కాల్ లిఫ్ట్ చేసి
అయితే అయిపోతుంది. మీకు ఏ టైంలో ఫ్రీగా ఉన్నారో ఆ టైంలో మీకు అయితే కాల్ చేయమంటే వాళ్ళే చేస్తారు. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్, అదేవిధంగా ప్లీజ్ డిస్ప్లే యువర్ పాన్ కార్డ్, మీ పాన్ కార్డ్ అయితే చూపించాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళు క్యాప్చర్ అయితే చేసుకుంటారు మీ పాన్ కార్డ్ డీటెయిల్స్, మీ డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేసుకొని మీకైతే అకౌంట్ అయితే ఓపెన్ అయితే చేస్తారు. చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు వీడియో కాల్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ వీడియో కాల్ యాజ్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చితే మీకు అకౌంట్ అయితే ఓపెన్ అయినట్టే. చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. తర్వాత మీకు ఒక మెసేజ్ కూడా వస్తుంది, మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసుకోమని. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది కూడా ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా మనకు చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. ఈ విధంగా మీరు ఇన్స్టా ప్లస్ సేవింగ్ అకౌంట్ చాలా సింపుల్గా మీరు మీ మొబైల్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. వీడియో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.